మా చెల్లి ఊరు నుంచి వచ్చేది డైరెక్ట్‌గా ఇంటికి రాకుండా పార్లర్ దగ్గరికెళ్ళింది ఐబ్రోస్ చేయించుకుందామని. తనెళ్ళేది కాకుండా నన్ను గూడా రామని చెప్పింది. ఇంక వెళ్లి చూస్తేనేమో షాప్ క్లోజ్ చేసుంది. సర్లే వాళ్ళు భోజనానికెళ్లారేమో ఈవినింగ్ వద్దాం పదా అని చెప్పి ఇంటికెళ్తుంటే వెళ్ళే దారిలో ఏం కర్రీ చేసావు అని అడిగితే పప్పు చేసి ఉప్పు మిరగాయలు వేయించు అని చెప్పాను. దాంట్లోకి ఏదైనా ఫ్రై తీసుకుందాం పదా అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న కర్రీస్ పాయింట్‌కి తీసుకెళ్ళింది. ఫ్రై కోసం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ మునక్కాయ కర్రీ కనిపిస్తే ఆ కర్రీ కూడా తీసుకుంది. మా చెల్లికేమో మునక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం. నాకేమో అస్సలు ఇష్టం ఉండదు. ఇంటికెళ్ళగానే అన్నం పెడితే ఫస్ట్ నేను చేసిన పప్పు వేసుకొని తినిద్దామో అనుకున్నాను. కానీ బయట నుంచి కొనుక్కొచ్చిన మునక్కాయ కర్రీ వేసుకొని తినింది. మా చెల్లి అన్నం తినేటప్పుడు ఫోన్ లో ఖచ్చితంగా ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తూ తింటది. అట్లా చూస్తూ తింటేనే తిన్నట్టుంటదంట. నేనైతే మా చెల్లిలా కాదు. నాకు ఇష్టమైన కర్రీ అయితే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఇంకా ఫాస్ట్ గా తినేస్తా. ఒకవేళ నాకు ఆ కర్రీ నచ్చలేదంటే ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ నిదానంగా తింటా. మునక్కాయ కర్రీ వేసుకొని తినలేదు కానీ ఆ కర్రీతో పాటు క్యాబేజీ ఫ్రై కూడా తీసుకున్నాగా. ఇంకా క్యాబేజీ ఫ్రై అని పప్పు వేసుకొని తిన్నాను. నాకు అన్నం తినగానే చల్లగా ఏదైనా తాగాలి లేదా తినాలనిపించింది. ఇంకా అందుకే ఫ్రిడ్జ్ లో వాటర్ మిలాన్ ఉంటే కట్ చేస్తున్నాను. నాకు వాటర్ మిలాన్ కట్ చేయటం రాదు. ఎలా పడితే అలా కట్ చేస్తాను. నేను అది కట్ చేసేది అంతంత మాత్రం అయితే మా చెల్లి నా దగ్గరికి వచ్చి సెకలు పడతా ఉంది. ఇప్పుడే కదా అన్నం తిన్నారు వెంటనే వాటర్ మిలాన్ తింటున్నారు అనుకుంటారేమో. మేమేమి స్టమక్ ఫుల్ అయ్యేలా తినలేదు. అసలు ఈ కర్రీ అని కాదు ఏ కర్రీ అయినా సరే నేను గాని మా చెల్లి గాని స్టమక్ ఫుల్ అయ్యేలాగా అస్సలు తినము. అవును మా చెల్లి ఎందుకు వచ్చిందో వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చింది కదా అది ఎందుకు తెచ్చిందో ఇంకా చెప్పలేదు కదా. నెక్స్ట్ వీడియోలో చెప్తా గానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు.